విశాఖపట్నం నగరంలో ప్రేమోన్మాద ఘటన సంచలనంగా మారింది. పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొమ్మాదిలో నవీన్ అనే ప్రేమోన్మాది తల్లి కూతుళ్లపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తల్లి లక్ష్మి ప్రాణాలు కోల్పోగా కుమార్తె దీపిక ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. తల్లి కూతుళ్లపై దాడి చేసి పారిపోయిన నవీన్ను పోలీసులు శ్రీకాకుళం జిల్లా బూర్జా పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకున్నారు. అతన్ని విశాఖపట్నం తీసుకొస్తున్నారు. మృతురాలి బంధువులు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలానికి చెందిన దీపిక, నవీన్ గత 6 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను 2 కుటుంబాల్లో పెద్దలు కూడా అంగీకరించారు. అయితే బ్రతుకు తెరువు కోసం దీపిక ఫ్యామిలీ ఏడాది క్రితమే వైజాగ్ వచ్చేసింది. దీపిక డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు తమకు పెళ్లి చేయాలని దీపిక తల్లిదండ్రులను గత కొద్ది రోజులుగా నవీన్ ఒత్తిడి చేస్తున్నాడు. ఏడాది తర్వాత పెళ్లి చేస్తామని దీపిక తల్లిదండ్రులు నవీన్కి చెప్పారు. ఏమైందో తెలియదు కానీ ఈ రోజు మధ్యాహ్నం దీపిక తండ్రి ఇంట్లో లేని సమయంలో నవీన్ వెళ్లాడు. దీపికపై కత్తితో దాడి చేశాడు. అడ్డుపడిన ఆమె తల్లి లక్ష్మిపై కూడా కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో లక్ష్మి చనిపోగా దీపిక తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. నేను వాళ్ళ బ్రదర్ని అవుతారండి. చనిపోయిన ఆవిడ వాళ్ళ ఆయనకి. యాక్చువల్గా మేము కూడా 12:30, 1 గంట ప్రాంతంలో జరిగిందండి. మేము కూడా డ్యూటీలో ఉన్నాము, తెలియలేదు. మాకు కూడా తెలిసేసరికి వచ్చాము. వచ్చేసరికి ఆవిడ ఆల్రెడీ చనిపోయి ఉందండి. ఆల్రెడీ ఇంట్లో రక్తపు మడుగుల్లో ఉంది ఆవిడ. పాపకేమో ఇక్కడ కట్ చేస్తే ఇప్పుడు ఆవిడ హాస్పిటల్కి వెళ్ళి చూసి వచ్చాము మేము. ఆవిడ పరిస్థితి కూడా క్రిటికల్గా ఉంది, వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా మేము ఇక్కడికి వచ్చేసరికి ఈవిడ చనిపోయి ఉందండి. మేము లోపలికి ఇంక వెళ్ళలేదు. సిపి గారు లోపలికి వెళ్ళి క్లూస్ టీమ్తో ఎంక్వైరీ చేస్తున్నారు. అది జరిగింది ఏంటంటే, యాక్చువల్గా ఇంతకు ముందు అబ్బాయికి అమ్మాయికి లవ్ అఫేర్ ఉంది సార్. వాళ్ళు తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవడం జరిగింది. మీకు కొద్ది రోజులు పోయాక పెళ్లి చేస్తామని కూడా చెప్పారంట. కాకపోతే ఈ లోపు జరిగింది విషయం. ఎందుకంటే ఏం గొడవ జరిగిందో వాళ్ళ ముగ్గురికే తెలుసు. యాక్చువల్గా మేము వచ్చే టైంకి ఇది జరిగిపోయింది. కాకపోతే ఏంటంటే వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ అండి. కష్టపడి పని చేయడానికి ఇక్కడికి వచ్చారు. 1 ఇయర్ అయింది వచ్చి. ఆయన ఒక ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్గా చేస్తున్నాడు వాళ్ళ నాన్నగారు. పూర్ ఫ్యామిలీ, వాళ్ళు కష్టపడి పని చేసుకోవడానికి వచ్చారు పాపం. ఇంకా కోలుకొని ఇంకా ప్రశాంతంగా జీవిస్తున్నారనే టైంలో ఈ అబ్బాయి ఇలా చేయడం అనేటువంటిది చాలా దారుణమైన విషయం అండి. చాలా బాధ. ఏదండి ఈ సంఘటన 12:30, 1 గంట మధ్య జరిగింది సార్. అది మాకు 1 గంట, 1:30 జరిగిన తర్వాత తెలిసింది సార్. 2 మధ్యలో తెలిసిందండి. తెలుసండి. అతను రాజు అని మా బ్రదర్ అవుతారు ఆయన. మేమంతా ఒక అబ్బాయి తాలూకు మనకు తెలియదండి. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు పాలకొండ దగ్గర వీళ్ళదొక విలేజ్, అబ్బాయిదొక విలేజ్ అండి. వీళ్ళు ఎప్పుడో చదువుకున్నప్పుడు ఏంటో వీళ్ళు కలిసి ఉండేవాళ్ళు. జరిగిందంతా. కాకపోతే ఇదంతా పక్క ప్లాన్ ప్రకారం చేశాడు సార్. ఎందుకంటే అమ్మాయి ఈరోజు యాక్చువల్గా 4 o'clockకి హైదరాబాద్ వెళ్ళిపోవాలని టికెట్ కూడా బుక్ చేసుకుంది, జాబ్ చేసుకుంది. 1 గంటకల్లా వచ్చి అబ్బాయి ఇలా చేసి చంపేసి వెళ్ళిపోయాడండి. అమ్మాయి పరిస్థితి కూడా బాగాలేదు. కాకపోతే ఇది చాలా ఇలాంటి సంఘటనలు జరగకుండా మీ మీడియా వాళ్ళ ద్వారా పెద్దలకు తెలిసి వాళ్ళని శిక్షించారు సార్ కఠినంగా. అబ్బాయి ఏం చేయడు సార్, ఖాళీగా ఉంటాడు ఊరు. పాలకొండ దగ్గర ఏదో విలేజ్ అండి. ఇక్కడ లేడు అబ్బాయి. అప్పట్లో ఇక్కడ లేడు. అక్కడి నుంచి వచ్చి ఉన్నాడు. వచ్చి మన 20 days బ్యాక్ వచ్చారంటండి. వచ్చి సంబంధం మీద మాట్లాడితే వాళ్ళు సానుకూలంగా స్పందించి మేము కొద్దిగా డబ్బులు గట్రా సెట్ చేసుకుంటారో చేద్దాం అన్నారంట. ఈ లోపు జరిగింది సార్ సిచ్యువేషన్. అమ్మాయి జాబ్ ఏం చేయట్లేదు సార్. నర్సింగ్ కంప్లీట్ చేసి ఇంక జాబ్ కోసం సెర్చింగ్లో ఉందమ్మ. మేము ఏంటంటే యాక్చువల్గా వాళ్ళు ఇలాంటి వాళ్ళని శిక్షించాలి సార్. చట్టాలు కఠినంగా తీసుకురావాలి సార్. ఇవి మనం ప్రతిరోజు చెప్పుకునేవే కానీ దీనివల్ల ప్రయోజనం అయితే ఏం లేదు సార్. కాకపోతే ఏంటంటే ఆ కుటుంబానికి న్యాయం జరగాలి సార్. వాళ్ళు చాలా పేద కుటుంబం, వాళ్ళకి న్యాయం జరగాలి సార్. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఊరు నుంచి ఊరు వచ్చి పాపం ఇక్కడ చాలా కష్టం. ఇప్పుడు చనిపోయిన ఆవిడ ఉంది కదండి, ఆవిడకైతే ప్రపంచమే తెలియదు సార్. అలా కుటుంబాన్ని ముందుకు నడిపిస్తూ జాగ్రత్తగా ముందుకు వెళ్తున్న టైంలో ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది సార్. దయచేసి మీ మీడియా ద్వారా పెద్దలకు తెలియజేయండి. నా పేరు బాబురావు సార్. చనిపోయిన అమ్మాయి మా ఆవిడ కంటే పెద్దదాని కూతురు, నాకు కూడా కూతురు అవుతుంది. వీళ్ళు చనిపోయింది దీపిక వాళ్ళ పాప. ఆ పాప కూడా డిగ్రీ పూర్తయిపోయింది. అయితే ఆ పాపకి నందివాడ ఉన్నటువంటి నవీన్ అబ్బాయికి లవ్ అనేసి ప్రేమించుకున్నామని చెప్పేసి అప్పుడప్పుడు పెద్దవాళ్ళం కాబట్టి మనం మాకు చెప్పడం జరిగింది.
అలాంటి సందర్భంలోన చిన్న పాప కదా, అప్పుడే మరి పెళ్ళి ఎందుకురా, పెళ్ళి ఏంటి, కొంచెం చదువుకొని ఉద్యోగం ఏదైనా వస్తే ఇద్దరికి కూడా కొంత బాగుంటుంది, ఉపాధి కల్పన అవుతుంది, మీరు పెళ్లి చేసుకుని మీరు బ్రతకడానికి కూడా కొంత అవకాశం ఉంటుంది కదా అని చెప్పి ఒక సంవత్సరము 2 సంవత్సరాలు ఆగుదాము, తర్వాత ఏజీ కూడా సాలట్లేదు కనుక ఒక 2 సంవత్సరాలు ఆగేసి కొన్ని ఇది చెయ్యు, ఇప్పుడు మరి అందరూ మా దగ్గర కూడా మరి మేము కూడా ఈ ఇయర్లో పెళ్లి చేసాము, డబ్బులు కూడా లేవు, పరిస్థితులు ఉందని అంటే, లేదు మా అయ్య ఈ విధంగా కొంచెం ఇబ్బంది పెడుతుండు, పెళ్లి చేసి ఇమ్మంటున్నాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి వీళ్ళకి ఉన్నటువంటి లవ్ 6 సంవత్సరాలు అని చెప్పేసి మాకు చెప్పడం ఇవన్నీ మాకు తెలిసింది అంతవరకే. అలాంటప్పుడు మాకు ఈ క్రిస్టియన్ కాబట్టి 40 రోజులు కూడా ఉపవాసాలని పెళ్ళిళ్ళు మాకు ఇవ్వరు. ఆ సందర్భంలో ఒక నెల రోజులో లేకపోతే ఒక 6 నెలల్లో ఆగితే పెళ్లి చేస్తాము, డబ్బులు కూడా అప్పో సొప్పు ఎక్కడో తెచ్చుకుని ఏదో చేస్తాం రా బాబు అని అంటే, వాళ్ళు వచ్చి బెదిరించడము, వాళ్ళ అమ్మని తీసుకొచ్చి బెదిరించడము, నాకు ఇప్పుడే పెళ్లి చేయాలి, చేయకపోతే మీకు చాలా చంపేస్తాం, ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది జరిగిన తర్వాత ఏమొచ్చి ఒక నెల ఆగితే మేము చేస్తామంటే, అయితే నాకు బుట్టేనే పెట్టండి, బుట్టు పెట్టియండి అని చెప్పేసి ఇబ్బంది పెట్టడం జరిగింది. నెక్స్ట్ మంత్లో బుట్టు పెట్టేస్తామని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. ఒప్పుకుంటే సరే అనుకుని వెళ్ళిపోయాడు ఒక 20 days బిలో. ఆ తర్వాత మళ్ళీ ఈ వారంలోనేమొచ్చి ఈరోజు 11:30 12:30 1 గంట లోపు నాకు మా పెద్దలు అనే ఒక సింహాచలం అనే అతను వచ్చి ఫోన్ చేశాడు. నేను పనిలోకి వెళ్ళిపోయాను, నేను మా ఆవిడ పనిలోకి వెళ్ళిపోతే మాయ లక్ష్మణ్ను దీపికని చంపేశాడు, చంపేసి వెళ్ళిపోయాడు ప్రేమించునుడు అని చెప్పి నాకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తే వాళ్ళు మేము వెంటనే వచ్చాము. వచ్చేసరికి ఆ లక్ష్మి ఏమో చనిపోయి తన్నుకుని ఆ బ్లడ్ ఒళ్ళంతా బ్లడ్ అయిపోయి మొత్తం అంతా బ్లడ్ ఎక్కువగా కూరుకుపోయి ఈ ఘటన జరగడంతో మేము చూసి దిగ్భ్రాంతి అయ్యి భయపడి బయటకు వచ్చాం. ఈలోపు అమ్మాయికి ఏమొచ్చి గొంతు దగ్గర మరి దేంతో కోసాడో మరి తెలీదు, కోసి బ్లడ్ అంతా కారిపోతే బయటికి పవర్ వస్తే భాస్కర సి గారు ఏమొచ్చి ఆయన కొంత హెల్ప్ చేసి పాపనైనా బ్రతికిస్తామేటో అన్నటువంటి ఉద్దేశంతో గాయత్రి హాస్పిటల్కి ఏమో ఆయన జాయిన్ చేయడం జరిగింది. ఈలోపు మేము వచ్చేసరికి ఈ విధంగా ఈ ఘటన జరిగింది. అబ్బాయి పేరు నవీన్ అంట. అందుచేత మరి కొంచెం మరి డబ్బులు అడ్జస్ట్మెంట్ కూడా ఉండాలి కదా, నెక్స్ట్ ఇయర్ చేసేద్దాము, నెక్స్ట్ మంతే చేసేద్దామనేసి కోరుకుంటే అలాగే అని చెప్పి సూకొచ్చి వెళ్ళిపోయాడట. ఈ నెక్స్ట్ వారం ఈ 2వ వారంలో ఈ విధంగా జరిగింది. కాబట్టి ఇలాంటి వాడికి మిడిల్ ఫ్యామిలీ కాకుండా అబ్బాయిది నిందువాడ అయితే ఇలా మధ్యతర కుటుంబీకులకి ఈ విధంగా పెద్దోళ్ళు అయితే ఇంకేదైనా చేసుకుంటారు. ఈ మధ్యతర కుటుంబం బ్రతకలేక ఇలాంటి వచ్చిన సందర్భం ఇలా చేస్తే ఇలాంటి వాడికి కఠిన శిక్ష తీసుకొని మీ టీవీ వారు, ఈటీవీ వారు, ఎన్టీవీ వారు అందరూ కూడా కలిపి సీఎం గారి దృష్టి వరకు కూడా తీసుకెళ్ళి ఇలాంటి పని ఇంకొకటి జరగకుండా స్త్రీకి మనం ఎటువంటి న్యాయం చేస్తే బాగుంటుంది, ఈ టీవీ వారికి, వార్త వారికి వీళ్ళందరూ కూడా ఈ ఘటనని బాగా స్పందించి సీఎం గారి లెవెల్ వరకు కూడా తీసుకెళ్లి కఠిన శిక్ష తీసుకుంటే నేను తనకి పిన్ని అవుతానండి. ఆ అమ్మాయికి మాది యాక్చువల్గా నేటివ్ ప్లేస్ అక్కడే, కానీ మేము అందరం జాబ్స్ ఇక్కడే ఉంటుంది. వాళ్ళిద్దరు 6 years నుండి రిలేషన్లో ఉన్నారండి సార్. సో వాళ్ళు పెళ్ళికి ఒప్పుకున్నారు, కానీ 1 week బిఫోర్ వాళ్ళు కొంచెం టైం అడిగారంట పేరెంట్స్. ఆ టైం అడిగారని చెప్పి ఆ అబ్బాయికి అది నచ్చలేదు, అందుకని చెప్పి దాడి జరిగిందని చెప్పారు. కానీ అసలు ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఆ అమ్మాయి వస్తే కానీ మనకు తెలియదు సార్. ఇక్కడ 1 year అవుతుంది సార్. వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ దగ్గర, కానీ వాళ్ళు ఇక్కడ కావాలని మా బావగారు జాబ్ చేస్తున్నారు, ఆయన ఇక్కడ ఒక ఆఫీస్లో కార్ డ్రైవర్గా చేస్తున్నారని చెప్పి వాళ్ళ పిల్లల్ని కూడా ఇక్కడే చదివించుకుంటున్నారు. వాళ్ళు కూడా చాలా పూర్ ఫ్యామిలీ సార్. అమ్మాయి పరిస్థితి అయితే ఇంకా విషమంగా ఉందంటున్నారు, కాకపోతే ఇంకా అమ్మాయి కూడా కళ్ళు కూడా తెరవలేదంట, అన్కాన్షియస్లో ఉంది. సో ఆఫ్టర్ సమ్ టైం చూడాలి సార్. మన వైజాగ్ జిల్లాలో పిఎం పాలెం లిమిట్స్ లో 9లో ఒక రెంటెడ్ ఫ్లాట్ లో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. దామిరి సింగ్ నవీన్ వయసు 26 years 26 సంవత్సరాలు, వీరాఘట్టం మండలం, నేటివ్ విలేజ్, పార్వతీపురం, మన్యం జిల్లా. అతను 6 years నుండి నక్క దీపిక అని 20 సంవత్సరాలు అమ్మాయిది ప్రేమిస్తున్నారండి. ఇప్పుడు రీసెంట్గా పెళ్లి సంబంధాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు నేను తండ్రి గారితో కూడా మాట్లాడాను. తండ్రి ఏమన్నారంటే, నేను 1 year ఆగమని చెప్పాను, ఎందుకంటే అబ్బాయి ప్రవర్తన మాకు నచ్చలేదు,
సో ఈరోజు ఆ అబ్బాయి వీరాఘట్టం నుండి ఇక్కడికి వచ్చి అమ్మాయి ఆ ముద్దాయి నవీన్ని వెంటాడి శ్రీకాకుళం జిల్లా బుర్జి మండలం అక్కడ పట్టుకోవడం జరిగింది. ముద్దాయి నవీన్ని ఇప్పుడు తీసుకొస్తున్నాం. అమ్మాయి దీపిక రికవర్ అవుతున్నారండి. ఫస్ట్ దగ్గర ఉన్న గాయత్రి హాస్పిటల్కి తీసుకెళ్దాము. ఇప్పుడు అమ్మాయి స్టేబుల్ గా ఉన్నారండి. అమ్మాయిని మెడికవర్ హాస్పిటల్ ఎంబీపీకి తీసుకెళ్తున్నాం. సో అమ్మాయి త్వరలో పూర్తిగా రికవర్ చేస్తారని ఆశిస్తున్నాం. ముద్దాయిని వెంటనే పోలీస్ వాళ్ళు పట్టుకున్నారని ఆ పోలీస్ వాళ్ళందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాం. నేను ఆ తండ్రి గారితో అడిగాము, ఈ అబ్బాయి ప్రవర్తన బాగాలేదని మీరు ఎందుకు పోలీస్ వాళ్ళకు చెప్పలేదు? ఇంతవరకు ఒక్కసారి కూడా ఏ పోలీస్కి చెప్పలేదట. ఆ తండ్రి అన్నారంటే ఆ అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది, అందుకే నేను పోలీస్కి చెప్పలేదు, తప్పు జరిగింది. ఎందుకంటే నేను చెప్పాను, ఒక మాట పోలీస్కి చెప్పి ఉంటే లేకపోతే నాకు ఫోన్ ద్వారా తెలియజేసి ఉంటే ఇది జరిగేది కాదు. సో ఆ తండ్రి ఏం చెప్పారంటే అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది, పోలీస్ వాళ్ళకు తెలియజేస్తే అందుకే నేను చెప్పలేదు, అందుకే ఈ సంఘటన జరిగిందని ఆయన విచారం వ్యక్తం చేశారండి. సో ఇప్పుడు ముద్దాయిని ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ముద్దాయిని బుర్జి మండలం శ్రీకాకుళం జిల్లాలో పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడు ఇన్సిడెంట్ అరౌండ్ 1:30 జరిగింది ఈరోజు మధ్యాహ్నం. కాసేపట్లో ఆఫ్టర్ 1:30 112కి కాల్ వచ్చింది. వెంటనే పోలీసు వాళ్ళు బయలుదేరి వచ్చారు. ఆ అమ్మాయిని కూడా వెంటనే పక్కన ఉన్న గాయత్రి హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు లోపల క్లూస్ టీమ్ అన్ని ఎవిడెన్స్ సేకరిస్తున్నారండి, సైంటిఫిక్ ఎవిడెన్స్. సో ముద్దాయిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. తొందరలో ఫాస్ట్ ట్రాక్ చేసి కఠినమైన శిక్షణ ముద్దాయికి వచ్చేటట్టు మేము ఎన్ష్యూర్ చేస్తాం. కత్తి కూడా దొరికింది. అమ్మాయికి ఎస్ఐ భాస్కర్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఒక కత్తి వాడారండి. ఆ కత్తి కూడా చిన్న బాబుకి దొరికింది. ఎన్ని చోట్ల పొడవడం అట్లా ఏమైనా గుర్తించడం జరిగిందా? ఇప్పుడు పోస్ట్ మార్టం లో అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. సో సీన్ ఆఫ్ స్ట్రగల్ కూడా ఉంది, స్ట్రగల్ కూడా జరిగింది, తర్వాత చంపడం జరిగింది. ఇప్పుడు మేము ఈరోజు పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇంట్రోగేట్ చేస్తే డీటెయిల్స్ తెలుస్తుంది, ఎప్పుడు వచ్చారు డీటెయిల్స్. సార్ ముఖ్యంగా విశాఖపట్నంలో అది 5-6 months బ్యాక్ జరిగింది. అది నవంబర్ లో జరిగింది. అది అమ్మాయి పూర్తిగా రికవర్ అయ్యారు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారండి. అమ్మాయితో రెగ్యులర్ గా నేను టచ్ లో ఉన్నాము. అక్యూజ్డ్ కోసం మా టీం అప్పటి నుండి అక్కడే ఉన్నారండి, జమ్మూ దగ్గర. అక్యూజ్ మాత్రం ఇంటికి రావట్లేదు. అక్యూజ్ ఎప్పుడు ఇంటికి వస్తే వెంటనే పట్టుకుంటారు. నవీన్ వచ్చేసి వ్యాగబాండ్, ఏజ్ 26 years, డిగ్రీ చదివారని అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పారు. కానీ నిజంగా డిగ్రీ చదివారా లేదా అది మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకు తెలుస్తుంది. పేరెంట్స్ కి పూర్తిగా తెలుసు. ఆ వివాహం కోసం అమ్మాయి తరపున ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారండి. కానీ అప్పుడు ఈ తల్లిదండ్రులకు అబ్బాయి ప్రవర్తన నచ్చలేదు. అందుకే ఓపెన్ గా నిరాకరించకుండా వాళ్ళు ఒక 1 year ఆగుదాం, తర్వాత నిర్ణయం తీసుకుందాం అని చెప్పారట. సో అలా జరిగింది. అప్పుడు అబ్బాయికి కోపం వచ్చిందట, ఎందుకు ఇంకా 1 year ఆగమంటున్నారని. అది బహుశా అదే కారణం ఉండొచ్చు. కానీ డీటెయిల్స్ ఇంట్రోగేషన్ చేస్తే మనకు తెలుస్తుంది.